మెదక్ జిల్లా కేంద్రంలో జూన్ 2 వేడుకల్లో పాల్గొన్నారు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి. చిన్న శంకర్పేట అమరవీరుల స్తూపం కాడ నివాళులర్పించారు. అమరుల త్యాగాలతో తెలంగాణ సాధించుకున్నామన్నారు. అందరం కలిసి బంగారు తెలంగాణ కోసం పనిచేయాలన్నారు. అమరుల కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు డిప్యూటీ స్పీకర్. అవతరణ వేడుకల్లో చిన్నారులు ఆటపాటలతో సందడి చేశారు. నా జన్మభూమి నిన్ను మించి దైవం మాకున్నదేమి తాతా తండ్రుల నుండి మమ్ము కాచే తల్లి నీ రుణము నెట్ల తీర్చుకోనే నేల తల్లి తల్లి నీ పాలదారలే రేగడిలో పారే నీరై నీ గుండెల గదిలో గనులే తరతరాల తరగని సిరులై జనని 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 జై తెలంగాణ నీ వంటి తల్లి లేదే జగతిలోన కంటి పాపల్లోన మా ఇంటి నాటి ఉద్యమ నాయకుడు గౌరవనీయులు నల్లకుంట చంద్రశేఖరరావు గారు ఏ ఆశయం సిద్ధించాలని మహోద్యమం నడిపించారో, తెలంగాణ సాధించారో, సాధించుకున్న స్వరాష్ట్రంలో ఏ స్వప్నాలు ఫలించాలని శ్రమించారో ఆ నాయకుడే తెలుగు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆ ఆశలు ఆకాంక్షలన్నింటినీ కూడా నెరవేరుస్తున్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రంగా మారుతుందని ఉద్యమ సమయంలోనే కేసీఆర్ గారు అనేక సార్లు ప్రకటించారు. ఆ మాటలు నేడు నిజమయ్యాయి. ఇటీవల తాము వెల్లడించిన నివేదిక ప్రకారం 2016-17 ఆర్థిక సంవత్సరంలో మన తెలంగాణ రాష్ట్రం 17.82% ఆదాయ వృద్ధి రేటుతో అగ్రగామిగా నిలిచింది. గడిచిన 3 సంవత్సరాలు